లకు డోలీ మూతలు ఇంకా తప్పడం లేదు. బాలింతలు సకాలంలో ఆసుపత్రికి వెళ్లాలి అంటే దారి డొంకా లేని గూడాలు నేటికి కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఇటువంటి ఘటన రేగపుణ్యగిరి గ్రామంలో ఇటీవల చోటు చేసుకుంది. పంగి సీతమ్మకు పురిటి నొప్పులు రావడంతో భర్త నరసింగరావు స్థానికులు డోలీ కట్టి ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి మోసుకుని వెళ్తుండగా ఆమె మధ్యలోనే ఆడబిడ్డకు ప్రసవించింది. ఊపిరి పీల్చుకున్న గిరిజనులు పుణ్యగిరి కాలేజీ వరకు ఆడబిడ్డను డోలీలో మోసుకొచ్చారు. అనంతరం అక్కడి నుండి 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించవలసిన పరిస్థితి. రేపు పుణ్యగిరి రోడ్డుకు కూటమి ప్రభుత్వం 4 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా కాంట్రాక్టర్ పంచాయతీరాజ్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా పనులైతే నత్తనడకన సాగుతున్నాయని అక్కడున్నటువంటి స్థానికులు వాపోతున్నారు. ఇటీవల ఐటీడీఏ సమావేశంలో గిరిజన మంత్రి సంధ్యారాణి ఫారెస్ట్ అనుమతులు కూడా ఇప్పించారు. రేగపుణ్యగిరి గిరిజనులకు డోలిమూతలు మరణాలు తప్పాలి అంటే పనులు వేగవంతం చేసి రోడ్లు వేయించాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి కస్తూర్బాయ్ బాలిక